హలో గైస్, ఎలా ఉన్నారు? తెలివైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు? వారు ఎదుటివారితో ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఇలాంటి డౌట్స్ మనకి చాలా ఉంటాయి. అయితే ఇంటెలిజెంట్ పీపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. తెలివైన వ్యక్తి ఎప్పుడు ఎదుటివారిని చూసి నవ్వడం కానీ, ఎదుటివారి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ చేయరు. ఎందుకంటే వాడు తెలివైనవాడు కాబట్టి. సో మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వే వ్యక్తులు, మీ గురించి నెగిటివ్గా చెప్పే వ్యక్తులకు తెలివి లేదని గుర్తుంచుకోండి. వరల్డ్ మోస్ట్ జీనియస్ పర్సన్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు: ప్రతి ఒక్క వ్యక్తి తెలివైన వ్యక్తి. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చేప చెట్టు ఎక్కలేదని, మసలి పరిగెత్తలేదని, సింహం గాల్లో ఎగరలేదని. సేమ్ అదే విధంగా ఒక మనిషి అన్ని విషయాల్లో ఇంటెలిజెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదని. ఒక పర్సన్ బాగా చదవగలుగుతాడు, ఒక పర్సన్ బాగా స్పోర్ట్స్ ఆడగలగడు, ఒక పర్సన్ గొప్పగా డ్యాన్స్ చేయగలడు. ఇలా ఏదో ఒక విషయంలో తప్పకుండా జీనియస్ అయి ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, మనం ఎందులో జీనియస్ అని తెలుసుకున్నవాడే అసలైన జీనియస్. అండ్ తెలివైన వ్యక్తులు ఎప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు. అలాగే వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. సో మరి తెలివైన వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఇంటెలిజెంట్ పీపుల్ ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు? ఒక పర్సన్ తెలివైన వారు అని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక పనిని అందరికన్నా గొప్పగా చేసేవారిని అండ్ ఒక విషయాన్ని నార్మల్ పీపుల్స్ కన్నా గొప్పగా సింపుల్గా సాల్వ్ చేసేవారిని తెలివైన వ్యక్తులని గుర్తిస్తాం. అలాగే ఒక వ్యక్తికి ఐక్యూ టెస్ట్ చేసి కూడా తెలివైన వ్యక్తి అని తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు జీనియస్ పీపుల్కి ఉండే కొన్ని క్వాలిటీస్ చూద్దాం. నెంబర్ 1, తెలివైన వ్యక్తులు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే వారు ఏదో ఒక విషయం గురించి డీప్గా తెలుసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. నెంబర్ 2, జీనియస్ పీపుల్ ఎక్కువగా సైలెంట్ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని, అది ఎక్కువ వింటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారని. అందుకే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. నెంబర్ 3, జీనియస్ పీపుల్ ఎప్పుడు అదృష్టం అనేది ఒక అపోహ అనుకుంటారు. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే అది కేవలం హార్డ్ వర్క్, ప్లానింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల అని నమ్ముతారు. నెంబర్ 4, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఒక గ్రేట్ సైకాలజిస్ట్. ఇతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది. అగాథా క్రిస్టీ, ఈమె ఫేమస్ రైటర్. ఈమె రాసేటప్పుడు డెస్క్ ప్యాడ్ లాంటివి అసలు యూజ్ చేసేది కాదు. ఇంకా వంటగదిలో, బెడ్రూమ్లో ఇలా తనకి నచ్చిన ప్లేస్లో నుంచి రాసేది. స్వామి వివేకానంద ఎక్కువగా మెడిటేషన్ చేసేవారు. వారెన్ బఫెట్ బుక్స్ చదువుతాడు. ఇక నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి జీనియస్ వ్యక్తికి ఒక వింతైన అలవాటు ఉంటుందని. సో మీరు కనుక జీనియస్ అయితే మీకున్న వింతైన అలవాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 5, తెలివైన వ్యక్తులకి ఎక్కువ మెమొరీ పవర్ ఉన్నప్పటికీ సాధారణమైన విషయాల్లో బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్గా లిక్కర్ బాటిల్ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఈ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావాలని మాత్రమే చెప్పాను. జీనియస్ ఎప్పుడు వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవడం అండ్ ఎవరికీ తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నెంబర్ 6, ధైర్యం. ఇతరులు అసాధ్యం అని భావించే పనులను చేయడానికి ధైర్యం చాలా అవసరం. దానికి సరైన వాళ్ళే ఇంటెలిజెంట్ పీపుల్స్. వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారో అని అసలు ఆలోచించరు. అందుకే విజయం ధైర్యవంతులను ఇష్టపడుతుంది. నెంబర్ 7, స్మార్ట్ పీపుల్స్. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని దాని వెనకాల పడతారు. ప్రతిరోజు వారికి కావాల్సిన దాన్ని అచీవ్ చేయడానికి లెర్నింగ్ అవుతూనే ఉంటారు. మేధావులు స్పష్టంగా, సూటిగా అండ్ నిజాయితీగా ఉంటారు. తప్పుల నుంచి నేర్చుకుంటారు. సో గైస్, ఇంటెలిజెంట్ పీపుల్కి ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. మీకు గనక ఇలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు కూడా జీనియస్ అని తెలుసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.